వరి, పత్తి, మిర్చి, ఎర్రజొన్న, పసుపు ఏ పంట పండియాలన్నా నెలల కమానం చెమట తీస్తుంటాడు రైతన్న. ఇత్తనాలు వేసిన కాంచెలి మొదలు పెడితే పంట చేతికొచ్చేదాకా చిన్న గోసుండది. ఇత్తనాలు మొలవక, మొలిచిన ఎదగక, ఎదిగిన బీమార్లు వచ్చి తిప్పలే. మందులు మాకులు కొట్టి అట్లిట్లా చేసి పంటలు ఎల్లదీస్తే ఇక మార్కెట్కు పోతే ఏమవుతుందో అందరికి ఎరుకున్న ముచ్చట్నేనాయే. అగో అట్లనే చెమట తీసి పంట పండించిన రైతు ఆఖరికి ఏం చేసిండో చూడుండ్రిగా. అయ్యో బంగారమ్మ సొంటి కూరగాయలు రోడ్డు మీద గట్ల పారవోస్తాడు. తొవ్వెంట పోయే అక్కలు వద్దని బతిన్లాడుతున్నా అస్సలు ఇంటలేడు. ఏం చేస్తాడు మరి? మార్కెట్లో అడ్డగోలు రేటు చెప్తున్నారట బోకరిగాళ్ళు. భూపాలకెళ్లి హన్మకొండ జిల్లా పరకాల మార్కెట్ కు పట్టుకొస్తే మొదలు కిలా 40కి తీసుకుంటామని తెచ్చినాక 10 రూపాయలే కట్టిస్తామన్నారట. కూలి సుతా గిట్టది. గీంత దానికి ఆడికెళ్ళి ఈడిదాకా దేవాలనా? మీకు అమ్మే బదాలు పారబోసుకున్నది ఉత్తమని గిట్ల గుమ్మరిచ్చిండన్నట్టు. ఉత్తగెందుకు పోనీయాలని అమ్మలక్కలు తలుగుడు తలిగిన్రు. ఏందో ఏమో పోన్రి. పంట పండించుడు కంటే అమ్ముడే కష్టం ఉంది రైతుకు. బోకరిగాల బొజ్జలు నిండకుండా రైతులకు 4 రూపాయలు మిలిగేటట్టు చూడుండ్రి సార్లు.